2026లో తొలి ఖగోళ వింత మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతోంది. అయితే ఏ సమయంలో గ్రహణం ప్రభావం అధికంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ప్రమాదంగా మారనుంది, గ్రస్తోదయం చంద్రగ్రహణం అంటే ఏమిటి, మానవులపైనే గ్రహణం ప్రభావం ఉంటుందా, అమెరికా ఇరాన్ యుద్ధానికి గ్రహణానికి ఏమైనా లింక్ ఉందా? ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి స్వతంత్ర స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మికవేత్త జీవీఎల్ఎన్ చారుల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా గ్రహణం అందరి కూడా గ్రహణం గురించి అంటే చాలా వరకు మనకు అపోహలు అనుకోవచ్చు, లేదంటే సందేహాలు అనుకోవచ్చు. చాలా వరకు సందేహాలు ఉంటాయి. అయితే నిజంగానే గ్రహణం ప్రభావం వ్యక్తిగత రాశులపై ఉంటుందంటారా? శ్రీ గురుభ్యో నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి గ్రహణ సంబంధించిన విషయాలు మనం చర్చించుకునే ముందు, ఒకప్పుడు 10th క్లాస్ పరీక్షలు అంటే పిల్లలు చాలా ఉద్రేకంగా భయంతో చదివేవాళ్ళు. ఆ తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత డైలీ టెస్టులు పెడతాం, వాళ్ళకి భయం పోయింది. అట్లాగే అధునాతన జ్యోతిష్యులు ఒక నెల రోజుల ముందుగానే మార్చి 3వ తారీఖు గ్రహణం వస్తుంది, దీనివల్ల ఈ రాశులు బాగుంటుంది, ఆ రాశులు పతనం అవుతాయని చెప్పేసి రకరకాలైనటువంటి వారి యొక్క విజ్ఞతను చాటుతుంటారు. జ్యోతిష్య గ్రంథాల్లో నా దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్య గ్రంథాల్లో 8 లక్షల గ్రంథాల్లో గ్రహణ ప్రభావం వలన ఈ రాశులకు ఎలా ఉంటుంది అని ఎక్కడా లేదు. గతంలో గత సోమవారం మన డిబేట్లో మనం చెప్పుకున్నాం, జ్యోతిష్య శాస్త్రము అంటే ప్రాపంచికతకు సంబంధించిన అంశము, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహణాలు, వర్షాలు, యుద్ధాలు, ధరల అనుకూలం, పతనం, వీటిపైనే ఉంటుంది తప్ప రాసులకు ప్రభావం చూపదు అని. సరే, ఇక్కడ దేవాలయాలు మూసేస్తున్నారు, శాంతులు పూజలు జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఆ దైవం కూడా గ్రహణాల బారిన పడవలసిందే. సరే, మానవులు ఎంత. సో కాబట్టి దీన్ని నమ్మే వాళ్ళకి ఒక నమస్కారం, నమ్మని వాళ్ళకి ఒక నమస్కారం. సో వారి వారి యొక్క సాంప్రదాయ రీతులను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి రక్తగ్రస్త చంద్రగ్రహణం భారతదేశంలో కనపడేటువంటి సమయం చాలా 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 తక్కువ కాబట్టి ఈ గ్రహణ ప్రభావం భారతదేశం మీద అంత ఎక్కువగా ప్రభావితం చూపదు. సో పశ్చిమ దేశాలకి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ సూర్యగ్రహణం, క్షమించాలి, చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడడం వలన రాబోయేటువంటి ఉత్పాతాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం జ్యోతిష్యం ప్రాపంచికంగా ఒక అంచనాకు వస్తుంది. మనకు 5వ శతాబ్దం నాటి బృహత్ సంహితంలో రాహు చెర అంటే రాహువు యొక్క చెర కదలికల చేత ఏర్పడేటువంటి ప్రభావాలని చెబుతూ సింహరాశి యందు రవి కానీ అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ జరిగినట్లయితే పుళింద గణములకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. పుళింద గణములు అంటే కొండ జాతి యందు ఒక తెగ, అంటే అడవిలో ఉండేటువంటి జంతువులకు ఆ కొండ జాతి పుళింద జాతి వారికి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2వ తారీఖు లోపుగా ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై కూంబింగులు ఎక్కువగా తీవ్రతరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే తరచుగా మనం వార్తల్లో వింటాం. మేఖల దేశవాసులు, సాత్వికులు, రాజ సమానులు, ధనధాన్యాలు బాహుళ్యం కలిగిన వారు, రాజులు, వనచరాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో జలచరాలకి, అడవిలో తిరిగే మృగాలకి, ధనధాన్యాదులు ఉన్నటువంటి రాజ్యాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ
ఇక్కడ ఫలానా రాశికి ఇలా జరుగుతుంది అని ఎక్కడ మనకు బృహత్ సంహితంలో ఇవ్వలేదు. రెండోది, ఇది ఉత్తరాయణ నడుస్తుంది. ఉత్తరాయణంలో గ్రహణం సంభవించినట్లయితే బ్రాహ్మణ క్షత్రియులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో ఈ చంద్రగ్రహణ సమయంలో సూర్యుడు, కుజుడు మరియు రాహువుతో సంబంధం కలిసి ఉన్నాడు. దీని ప్రభావం చేత ఏప్రిల్ 2వ తారీఖు వరకు అమెరికా మరియు ఇజ్రాయిల్ నిరంతరము క్రూరమైన వైమానిక దాడులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మనకు అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత కుజుడు మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత అప్పటికే మీనరాశిలో శని ప్రభావం చేత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ దళాలు యుఎస్ఏ ఇజ్రాయెల్ సైన్యంపై గెరిల్లా యుద్ధానికి పాల్పడవచ్చు. ఇది ఈ దేశాన్ని ఎక్కువ కాలం అస్థిరపరిచే అవకాశం ఉంది. కాబట్టి మనకు మరలా గెరిల్లా యుద్ధాలు రావడానికి అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతుంది. అయితే ఇక్కడ మార్చి 3వ తేదీ మంగళవారం పాల్గొన పౌర్ణమి అంటే ఈ రోజు నాడు ఈ చంద్రగ్రహణం చైనా, రష్యా, తూర్పు యూరప్, ఆగ్నేయ దేశాలు, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలో పూర్తి స్థాయిలో ఈ రక్తగ్రస్త చంద్రగ్రహణం కనబడుతుంది. అయితే భారతదేశంలో ఆకాశంలో చంద్రుడు ఉదయించిన కొద్దిసేపటికే ఇది కనిపిస్తుంది. మనకు 5:42 ఆ టైంలో మనకు చంద్రోదయం ఉంది. ఇవాళ కేవలం 5 నిమిషాల ప్రాంతంలోనే గ్రహణం పరిసమాప్తం అవుతుంది. భారతదేశం నుంచి గ్రహణ విముక్తి అవుతుంది. కాబట్టి భారతదేశం మీద ఈ గ్రహణ ప్రభావం కేవలం 1% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ ఏమిటనంటే పూర్వ ఫల్గునిలో ఏర్పడినటువంటి ఈ గ్రహణ ప్రభావం వలన ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుంది. అంటే వర్షాలు ఎక్కడ పడతాయంటే పడకూడని చోట ఎడారుల్లో పడతాయి. మనకు అరణ్యాల్లో పడాలి, కొండలపై పడితే మన పంట భూములకి నీళ్ళు వస్తాయి. ఎడారులో పడితే ఉపయోగం లేదు, హైదరాబాద్ నగరంలో పడితే ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ సంవత్సరం భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉండడం కారణం ఏంటంటే పూర్వ ఫల్గుణ నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి దీని ప్రభావం కేవలం వర్షపాతం. అట్లాగే ముడి చమురు ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2వ తారీఖు వరకు బంగారపు ధరలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత స్థిర బంగారు ధర 1 లక్ష రూపాయలకు వచ్చి ఆగిపోతుంది. సో అంటే బంగారం కొనుగోలు చేసేవాళ్ళు ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత కొనుగోలు చేస్తే మంచిది. ఈ గ్రహణ ప్రభావం వలన మత్స్యకారులకు, నటులకు, నాటక రచయితలకు, పాటల స్వరకర్తలకు, సైనికులకు, చేతి వృత్తుల వారికి, క్షత్రియులకు, సన్యాసులకు ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఏప్రిల్ 2వ తారీఖు లోగా ఇప్పుడు చెప్పినటువంటి మత్స్యకారుల వలన కానీ, మత్స్యకార సంపదకు కానీ, అగ్ర నటులు కానీ, నాటక రచయితలు కానీ, పాటల స్వరకర్తలు కానీ, గొప్ప గొప్ప మహిళలు కానీ, సైనికులు కానీ, చేతి వృత్తుల వారు కానీ, క్షత్రియులకి, సన్యాసులకి కొంత ఇబ్బందికర వాతావరణం. భారతదేశంలో సంతాప దినాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయా, కనబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రాబోయే 45 రోజులు
బంగారు ధరలు కొంచెం పెరుగుదలే కనబడుతుంది ఉమ్, ఈ గ్రహణ ప్రభావం. ఇంకా ఈ గ్రహ ప్రభావం వలన ట్రంప్ గారి ఉమ్, లైంగిక కుంభకోణాలు బయటకు వస్తాయి. ఉహు, సో దీనివలన రాబోయే 3 నెలల్లో యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజా నిరసన ఆరంభమై ఉమ్, ట్రంప్ రాజీనామా చేస్తాడా చేయిస్తారా ఉమ్, అన్నంత ఉద్రిక్త వాతావరణాలు అమెరికాలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. ఉహు, ఇంకా మనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉమ్, గ్రహణమైన తరువాత వెంటనే గణనీయమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గత గ్రహణ సమయంలో అంటే 2024 గ్రహణ సమయంలో నా ద్వారా వచ్చినటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ ఈరోజు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ఖమేనీ మృతికి ఉమ్, ఒక గ్రహణం కారణమైంది. ఉమ్, అట్లాగే ఈ మధ్యకాలంలో ట్రంప్ కొన్ని ఫైల్స్ బయటికి ఇచ్చాడు, ఉమ్, ఎప్స్టన్ ఫైల్స్. అవును. అందులో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులు ఉమ్, ఈ గ్రహణ బారిన పడి ఉమ్, వారి పదవులను రాజీనామా చేయవలసినటువంటి ఉమ్, పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా మనం ఉమ్, ధైర్యంగా చెప్పవచ్చు. ఉహు, అంతేకాకుండా ఉమ్, ఈ చంద్రగ్రహణ ప్రభావం గత గ్రహణ ప్రభావంలో ఉక్రెయిన్ దెబ్బతిన్నది. ఉమ్, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఉక్రెయిన్ దెబ్బతింది. కానీ ఈ చంద్రగ్రహణం ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ప్రముఖ పాత్రను పోషించే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి సో ఉక్రెయిన్కి కొన్ని దేశాలు మద్దతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, రాబోయేటువంటి 3 నెలల్లో రష్యా సైన్యం పెద్ద ఎదురు దెబ్బ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉహు, సో ఇక్కడ రష్యాకి ఇబ్బంది, అట్లాగే చైనాకి ఇబ్బందిగా ఉంది, ఉమ్, అమెరికా ట్రంప్కి ఇబ్బందిగానే ఉంది, ఇరాన్కి కూడా ఇబ్బంది వాతావరణం ఉంది. కేవలం మన భారతదేశంలో ఈ ఎప్స్టన్ సంబంధించినటువంటి ఉమ్, సెక్స్ ఫైల్స్లో 2 మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం కొద్దిగా ఒత్తిళ్లకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఉమ్, బలమైనటువంటి పాత్రని పోషించే అవకాశాలు కనపడుతున్నాయి. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే భారత విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ఉమ్, అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య రాజకీయ చర్చలు అసాధారణంగా పెరుగుతాయి అనటంలో ఉమ్, ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి ఈ చంద్రగ్రహణ ప్రభావం రాబోయే 45 రోజుల్లో ఉమ్, ఉత్తర భారతదేశంలో అడవులలో కారుచిచ్చు మంటలు ఎక్కువై వనారణ్యంలో ఉండేటువంటి జీవరాశులకు మృత్యువాత పడే అవకాశం ఎక్కువగా ఉంది. అమెరికాలో కాలిఫోర్నియా, చికాగో ప్రాంతంలో ఈ సింహరాశిలో ఏర్పడినటువంటి ఈ రక్తగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం వలన ఉమ్, అక్కడ మంటలు లేదా హింసాత్మకమైనటువంటి ప్రజా ఉద్యమ దాడులు ఆర్ అడవులు తగలబడతామా, ప్రజా ఉద్యమం ఉమ్, పెరగడమా. గత సూర్యగ్రహణం రోజునప్పుడు సమయంలో కాలిఫోర్నియాలో కారుచిచ్చు ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలు మొత్తం దగ్ధమైపోయినాయి. ఓకే. అట్లాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రియాక్టర్స్ పేలడం, బాంబు దాడులు జరగడం, ఎన్కౌంటర్స్ జరగడం, ఆర్థికమైన షేర్ మార్కెట్లు నష్టపోవడం, ఇలాంటి పరిస్థితులు మొత్తం ఉమ్, ఈ ప్రభావం ఈ రోజు నుంచి మార్చి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 అక్కడి నుంచి 15 రోజులు అంటే 45 రోజుల పాటు ప్రకృతి బీభత్సకరమైనటువంటి ఉమ్,
జన నష్టం, ఆస్తి నష్టం, ప్రజా నష్టం, వనరుల నష్టం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశాలు మొత్తం నేను చెప్పుకున్నవి కాదు. 5వ శతాబ్దం నాటి బృహత్ సంహితంలో 5వ అధ్యాయంలో రాహుచర అధ్యాయంలో ఉన్నది. ప్రేక్షకులు ఆ పుస్తకం చదువుకోవచ్చు. నేను చెప్పిన దాన్ని మీరు బేరు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, అదేవిధంగా చూసుకుంటే ఈసారి రక్తగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా, మరి దీని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటారు? బృహత్ సంహితలో రక్తగ్రస్త చంద్రగ్రహణాన్ని అవమర్ధన గ్రహణము అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో గోల్డ్ స్పాట్ గల రక్త నమూనాలతో పూర్తి స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావం వలన ప్రధాన దేశాలలో ఉండేటువంటి ప్రధానమగు రాజులు లేక ప్రభుత్వాలు నాశనం అవుతాయి. చూడ కరెక్ట్గా గ్రహణం 24 గంటల ముందే ఖమేని మృతి, ఆ కుటుంబం మొత్తము కూడా దెబ్బతిన్నది. చివరికి శుభాశుభాలు తినటువంటి ఒక 4 సంవత్సరాల లోపు ఒక పసిపాప కూడా మరణించింది. ఆ కుటుంబం మొత్తము భ్రష్టు పట్టింది. అంటే ఈ గ్రహణ సమయాలలోనే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి దృఢకర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దృఢకర్మల ప్రభావం వలన ఊహించని సంఘటనలు జరగడం, ఈ రక్తగ్రహస్థ చంద్రగ్రహణాన్ని బృహత్ సంహితంలో అవమర్దన గ్రహణంగా మనకు శాస్త్ర పరిభాషలు చెప్పుకొచ్చారు. సో ప్రధాన రాజులకు ఇబ్బంది. అంటే భారతదేశపు రాజు మనకెవరు? మోదీ. సో ఆయనకు కూడా కొన్ని తలవంపులు. ఇప్పుడు ఎప్సన్ సెక్స్ స్కాండల్ ఫైల్స్లో ఇద్దరు కేంద్ర మంత్రుల పాత్ర ప్రస్ఫుటం అవుతుంది. అది ఆయనకి తలవంపులు కాదా? రాజుకు తలవంపులే కదా. అట్లాగే అమెరికాలో జరుగుతున్న ఉద్రిక్త వాతావరణానికి రేపు ఆయన పేరు కూడా వచ్చి ప్రజా ఉద్యమాలు మొదలైతే ఆ రాజుకి, అట్లాగే రష్యా పుతిన్కి, అంటే ప్రధాన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, పశ్చిమ మధ్య రాష్ట్రాలు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజాపాలన స్తంభించడం, రక్తపాతాలు, పేలుళ్ళు, అధిక ధరలు, అట్లాగే ఉత్పాతాలు, ఉల్కాపాతాలు, దాడులు, భీకరమైనటువంటి జన నష్టం, ఇవన్నీ జరగడానికి ఈ గ్రహణంలో వచ్చేటువంటి పవర్, దాని యొక్క తీవ్రత ఆయా దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపేట అవకాశాలు ఎక్కువ. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొన్ని సంచలనాత్మకమైన మార్పులు, కొన్ని సంశయాలతో కూడినటువంటి కొన్ని సందేహాలు, ఇది అవునా కాదా, అది నిజమా అవునా కాదా, అంటే అసలు వాస్తవానికి మసిపోసి మరగని అంశాలు, ఇవన్నీ కూడా ప్రభావాలు కనపడతాయి. కాకపోతే మనకు కనపడే సమయం కేవలం 5:42కి మనకు చంద్రోదయం అయితే 5:47 క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇవి ఆ సూర్య సింహరాశి సంబంధించినటువంటి జాతకులకి, అప్ అండ్ డౌన్ రాశులకి, నక్షత్ర వాళ్ళకి కొంత తీవ్ర ప్రభావం, అంటే అనారోగ్య ఇబ్బందులు అట్లాగే ఏర్పడే అవకాశాన్ని, వాడికి మన సాంప్రదాయం ప్రకారం శాంతులు, పూజలు, హోమాలు అవి చేసుకుంటారు. ఈ సమయంలో గురోపదేశము, గురువు ఇచ్చిన మంత్రానికి పరిపూర్ణమైనటువంటి శక్తిని సాధించడానికి ఋషులు కానీ, తపస్సులు కానీ, మునులు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ వారి యొక్క అనుష్ఠాన బలాన్ని పెంచుకోవటానికి ఈ గ్రహణాలు పూర్తి స్థాయిలో సహకరిస్తాయి. సో కాబట్టి ఈ గ్రహణం మానవాళి మీద, అంటే రాసులపై ఉన్నటువంటి అనుమానాలని విడనాడి దైవబలాన్ని, మీ గురు కృపను సాధించడానికి వచ్చేది తప్ప దీనివల్ల ఏదో జరిగిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పేవన్నీ ఏవీ జరగవు. కేవలం ఇది ప్రాకృతికంగా జరిగేటువంటి గ్రహణ సంఘటన తప్ప అది ప్రపంచానికి ఇబ్బంది కానీ వ్యక్తిగత రాసులకు ప్రభావం చూపదని మనం ధైర్యంగా చెప్పచ్చు. ఓకే గురుగారు, అదేవిధంగా చూస్తే ఇప్పుడు గ్రహణం సమయంలో చాలా వరకు ఆలయాలు మూసివేస్తుంటారు.
మరికొన్ని ఆలయాలు యథావిధిగా పూజా కార్యక్రమాలు అనేవి కొనసాగుతుంటాయి. మరి దానికి దీనికి అంటే వ్యత్యాసం ఇక్కడ మనకు కాళహస్తి గ్రహణ సమయంలో కూడా అవి అవును. జరుగుతుంటాయి. ఉమ్, శివాలయాలు ఉమ్, వాటి ఆ సమయంలో ఆరాధనోత్సవాలు చేసుకుంటారు, అభిషేకాలు చేస్తుంటారు, నవగ్రహ ఆరాధన. కానీ కేవలం విష్ణు టెంపుల్స్కి మాత్రమే ఎక్కువగా, అంటే విశ్వంలో జరిగేటువంటి గ్రహ కదలికలు వాటి ప్రభావాలు భూ ఉపరితలం మీద ఒకంత ఉమ్, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతాయి. కాబట్టి ఉమ్, గ్రహణ సమయాన్ని సూతక సమయంగా ఉమ్, భావించి ఉమ్, ఆలయాలు మూసివేయడం ఒక ప్రధాన అంశంగా తరతరాలు వస్తూ ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, దానికి జ్యోతిష్ సూచనలు అవసరమే లేదు. ఉమ్, కాబట్టి ఇక్కడ దేవునికైనా తప్పవు గ్రహపాటులు, ఉమ్, గ్రహణ పాటులు. కాబట్టి అంతటి దేవదేవుడికే ఇబ్బంది అయినట్టు మనం ఎంత చెప్పండి. ఉమ్, ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానం మూసేస్తారు అనుకున్నారా ప్రపంచంలో? మరి 2 సంవత్సరాల పాటు కరోనా సమయంలో దేవాలయాలు మూసేశారు లేదా? అవును. సో కాబట్టి దేవునికి తప్పని తిప్పలు మనమెంత. ఉమ్, సో కాబట్టి ఈ గ్రహణాన్ని చూడండి, ఆ చంద్రుడి యొక్క అందాన్ని ఆస్వాదించండి. గర్భిణీ స్త్రీలు చూడకూడదు, అంటే ఆ డైరెక్ట్గా ఆ కిరణాలు చూడకూడదు అంటారు. ఆ రోగగ్రస్తులు ఆహారాన్ని తీసుకోవచ్చు. ఉమ్, గ్రహణం అయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి నిత్య దీపారాధన చేసుకుని యథావిధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నిత్య దైనందిక జీవితంలో దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్టయితే ఏ గ్రహణాలు కూడా ఉమ్. మన జీవితాన్ని ఇబ్బంది పెట్టవని మనం బాహాటకంగా చెప్పుకోవచ్చు. ఎస్, అదేవిధంగా గురుగారు ఇప్పుడు గ్రహణాలకి, జరుగుతున్న యుద్ధాలకి, ప్రకృతి వైపరీత్యాలకి సంబంధం ఉందంటారా? 100% మనం చెప్పుకున్నాం. ఉమ్, ఒక్కో గ్రహణం సంభవించినప్పుడు ఆ గ్రహణ ప్రభావం ఏ ఏ దేశాలపై ప్రధానంగా, ఉమ్, అంటే ఎన్ని డిగ్రీస్లో ఆరంభమవుతుంది, చంద్రుడి యొక్క ప్రభావం ఏ దేశాల వైపు చూస్తే ఆ దేశాలు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మా జ్యోతిషులు ఇవి చెప్పరు. ఇవి చేతి అలాగే వస్తుందండి. ఉమ్, ఏ దేశం పోతే ఎలా, ఎట్ట పోతే ఏం పోతే ఏమవుతుంది, ఉమ్, నేను బాగుండాలా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు గ్రహణ ప్రభావంతో ధనగ్రహణాన్ని వదిలించుకోవాలా. ఉమ్, కాబట్టి ఈ రాసులపై అసలు కొంతమంది జ్యోతిషులు ఈ రాసుల వారికి అద్భుతంగా ఉంటుందంటారు గ్రహణ ప్రభావం. మరి కొన్ని రాసుల వారు పూర్తిగా పతనం అవుతారు అని చెప్తారు. మరి అదే గ్రహణం అవే రాసులు కదా. మేము కొన్ని రాసులకి అనుకూలంగా ఉంటామేంటి, కొన్ని రాసులు బలహీనంగా ఉంటామేంటి. సో ఇవన్నీ కూడా మేధిని జ్యోతిష శాస్త్రవేత్తగా ఉమ్, గ్రహణ ప్రభావాలు రాసులపై ప్రభావం చూపుతుంది అనేది నేను పూర్తి స్థాయిలో విశ్వసించకపోవడానికి కారణం, ఉమ్, నా దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలో ఈ గ్రహణ ప్రభావాల వలన ఈ రాసుల వారు ఇబ్బంది పడతారనేది ఎక్కడ లేదు. ఉమ్, పడితే అందరూ పడాలి, వాళ్ళకి ఎగ్జామ్షనే. ఉమ్, కాబట్టి గ్రహణం పాటించేటప్పుడు అన్ని రాసుల వారు పాటించాలి. ఆ సమయ నియమాలు మనం తీసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్, ఏమీ తెలియని వాడు తింటున్నాడు, అవును. మరి వాడికంటే ఇక్కడ చంద్రుడు అన్ని మతాల వారికి, ఉమ్, సూర్యుడు అన్ని మతాల వారికి. ఇప్పుడు ఈ రోజున ముసల్మాను కూడా ఆ చంద్రోదయం తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. ఉమ్, ఈవెన్ క్రిస్టియన్ కూడా చంద్రుడిసే నిర్ణయించుకుంటున్నారు కదా క్రిస్మస్ని. ఉమ్, కాబట్టి వాళ్ళకి లేని నియమాలేంటి, మాకున్న నియమాలేంటి? ఉమ్, చంద్రుడు అందరికీ ఒకటి కాదా, సపరేట్ ఆయనకి ఏమైనా ఉంటున్నారా? ఉమ్, కాబట్టి ఇవన్నీ మత విశ్వాసాలకు, శాస్త్రానికి పోలికలు పెట్టకుండా యావత్ మానవాళి కూడా ఉమ్, గ్రహణాల బారిన పడకుండా ఉండే సూచనలు చెప్పాలి తప్పితే ఈ గణాలకు ఎలా ఉంటాయి, ఈ రాశికి ఎలా ఉంటుంది, కొన్ని రాసులు పడితే ఈ రాసులు పడితే మీరు ట్రంక్ పెట్లు కొనిపెట్టుకోండి, ధనం విపరీతంగా వస్తుంది. ఉమ్, ఒక గ్రహణ ప్రభావం ప్రకృతి మీద 45 రోజుల ప్రభావం చూపుతుంది. ఉమ్, చేతి యొక్క ఎముక విరిగింది, ఎన్నో లక్షలు తీసుకోమంటున్నారు. మినిమం ఒక 1 month 2 months అయినా ఉండాలి. 40 రోజులు మినిమం. అవును. ఆ తర్వాత కట్టుపదిస్తారు, 40 చేరుతుంది. అట్టకి 99% వేరే ఒక గ్రహం మింగేస్తే దాని నుంచి బయటపడడానికి, దాని యొక్క విషవాయువుల నుంచి పునీతులవడానికి చంద్రుడికి 45 రోజులు పడుతుందండి. ఉమ్, ఈ 45 రోజులు జరిగేటువంటి ప్రమాదకర అంశాలే ఇంతవరకు మనం చెప్పుకున్నవి. ఉమ్, ఓకే, రైట్. గురుగారు, అదేవిధంగా
గ్రహణానికి సంబంధించిన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.